పురుటినప్పుడు ఎట్లుంటాయో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన అటువంటి పరిస్థితి. ఆర్టీసీ గత 10 సంవత్సరాలుగా ఒక బస్సు కూడా కాకుండా ఒక ఉద్యోగిని నియమించుకోకుండా 17 సంవత్సరాలు వయసు పడ్డ బస్సులన్నీ గ్యారేజీకి వెళ్ళిపోతా ఉంటుంటే వయసు దాటిన వాళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోతా ఉంటుంటే పరిమాణం పెరిగి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎండీ గారు వచ్చారు. ఎండీ గారు కొంత ఉపశమనం కలిగే విధంగా తనకు ఉండబడేటువంటి అధికారాన్ని వినియోగించి చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 9న ఆర్టీసీ మనం మామూలుగా ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మన ఎట్లయితే ఒక సంతోషపడే కుటుంబం బాగుపడుతుందో ఈరోజు ఆ మహాలక్ష్మి అనే పథకం ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఒక అదృష్ట లక్ష్మి వచ్చిందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం.